ఆర్సీబీ టీం రాజస్థాన్ రాయల్స్ టీం మీద రివెంజ్ తీర్చుకుంది. ఈరోజు జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఒక ఘన విజయం సాధించారు. మోస్ట్ ఫ్రెండ్లీ సీజన్లో 4 వికెట్ కొట్టి పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కు దూసుకెళ్లారు. సో లాస్ట్ ఇయర్ చూసాం, ఈ 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీమే గెలిచింది. మెయిల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ టీంను ఓడించి వాళ్ళకి హార్ట్ బ్రేక్ను మిగిల్చారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం దానికి రివెంజ్ తీర్చుకున్నారు. రాజస్థాన్ టీంను వాళ్ళ సొంత గడ్డ మీద చిత్తుగా ఓడించారు. అది కూడా ఎంత చిత్తుగా అంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం ఆర్సీబీకి అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్లో చూసుకున్నా, బౌలింగ్లో చూసుకున్నా, అలాగే ఫీల్డింగ్లో చూసుకున్నా. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్ అయితే 2 టీంలది వర్స్ట్గానే ఉందనుకోండి. బట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం ఆర్ఆర్ టీంని కంప్లీట్లీ డామినేట్ చేసింది. మరీ ముఖ్యంగా ఆర్సీబీ వాళ్ళు ఈరోజు గ్రీన్ జెర్సీ వేసుకొచ్చారు. బట్ ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ రికార్డ్ అంత మంచిగా లేదు. 15 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 9 ఓడిపోయారు. సో ఆర్సీబీ టీంకి అయితే రీసెంట్గా గ్రీన్ జెర్సీ వేసుకున్నప్పుడు మంచి విజయాలు అయితే రాలేదు. కానీ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా గెలిచారు. సో ఈ మ్యాచ్లో అయితే ముందు ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణించి 173 రన్స్కి రాజస్థాన్ టీంని కట్టడి చేశారు. అండ్ చేసింగ్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ వంటి చేత్తో గేమ్ను ఆర్సీబీ టీంకి గెలిపించి పెట్టాడు. మెయిన్ రోజు మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ అంతా ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టుంటే సాల్ట్ మాత్రం ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అతను నిజంగా ఈ డిఫికల్టీ పిచ్ మీద చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఈ జైపూర్ వికెట్ బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మ్యాచ్లోనే ఒక ట్రికీ వికెట్ అయితే ఎదురైంది. మీలా లో బౌన్స్ ఎక్కువగా చూసాం, బాల్ బ్యాట్ మీద అంత ఈజీగా వచ్చేది కాదు. అండ్ ఆల్సో స్లోవర్ వన్స్ వేసినప్పుడు బాల్ కూడా కాస్త గ్రిప్ అయ్యేది. సో ఇలాంటి పిచ్ మీద అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఇదైతే చాలా వరకు గుడ్ టాస్ టు విన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చేసిన టీమ్స్కి మంచి రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం పిచ్ కాస్త డ్యామ్గా కనిపించింది కాబట్టి గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కాస్త బెటర్గా మారుతుంది. బట్ ఎనివే రాజస్థాన్ టీం అయితే వికెట్ల పరంగా చూసుకుంటే స్టార్టింగ్లో ఆర్సీబీ టీంకి వికెట్స్ ఇవ్వలేదు. మెయిన్లీ పవర్ప్లేలో చూసుకుంటే ఆ టీం ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కానీ ఇక్కడ మనం ఆర్ఆర్ బ్యాట్స్మెన్ యొక్క ఇంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా చాలా అతి జాగ్రత్తతో బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ ఎక్కడ కూడా తన మోజోని అందుకోలేకపోయాడు. సో డెఫినెట్లీ ఆర్ఆర్ గేమ్ ప్లాన్ స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత పికప్ అవుదామని చూశారు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు స్టార్టింగ్లో పిచ్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలించింది. మేలా గుడ్ లెంత్ ఏరియాలో బాల్ వేసినప్పుడు అర్థమయ్యేది కాదు అది పైకి బౌన్స్ అవుతుందా లేకపోతే కిందకి బౌన్స్ అవుతుందని చెప్పి. సో దీనివల్ల ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం పవర్ప్లే ఆర్సీబీ బౌలర్స్ కూడా చాలా మంచిగా లైన్ అండ్ లైన్స్ వేశారు. బట్ ఎనివే జైస్వాల్ మెల్లగా క్రీజ్లో సెట్ అయిన తర్వాత యాక్సలరేషన్ అయితే చేశాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో ఆ మొమెంటమ్ను ఆర్ఆర్ టీం వైపుకి తీసుకొద్దామని చూశాడు. కనుక ఎండ్లో అతను బాగా ఆడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో అతనికి సపోర్ట్ రాలేదు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ 19 బంతుల్లో 15 పరుగులు చేసి స్టంప్అవుట్ అయిపోయాడు. సో నార్మల్గా సంజు శాంసన్ ఎక్కువగా స్టంప్అవుట్ అవడు. ఇన్ఫాక్ట్ ఇది ఐపీఎల్లో థర్డ్ టైం మాత్రం అనుకుంటా. కానీ మ్యాచ్లో చూసుకుంటే అతని మీద క్లియర్గా ప్రెజర్ కనిపించింది. అండ్ ఆల్సో అతను అవుట్ అయిన బాల్ ఎక్కువగా బౌన్స్ కాలేదు. అది ఆల్మోస్ట్ 6 మీటర్స్ లెంత్లో బాల్ పడినప్పటికీ చాలా కింద నుంచి వెళ్ళిపోయింది. సో క్లియర్లీ శాంసన్ అయితే ల్యాక్ ఆఫ్ బౌన్స్కి రిసీవ్ అయిపోయాడు. ఇక తర్వాత మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్నా ఆ ఇంటెంట్ ఎక్కువగా చూపించలేకపోయారు. రియాన్ పరాగ్ 22 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. అండ్ ధ్రువ్ జురేల్ కూడా 23 బాల్స్లో 35 రన్స్ కొట్టాడు. సో క్లియర్లీ రాజస్థాన్ టీంకి తమ బ్యాటింగ్లో ఆ మూమెంటం ఎక్కడా దొరకలేదు. ఒక ఎండ్లో జైస్వాల్ ఇన్నింగ్స్ని ఎంత గట్టిగా లాగదామని ట్రై చేసినా సరే అదర్ ఎండ్లో సపోర్ట్ రాలేదు. సో నిజంగా జైస్వాల్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 బాల్స్లో 75 రన్స్ కొట్టాడు. మెయిన్లీ పిచ్కి తగ్గట్టు తన బ్యాటింగ్ అప్రోచ్ని మార్చుకొని చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. సో డెఫినెట్లీ జైస్వాల్ ఇన్నింగ్స్ అయితే రాజస్థాన్ టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. అలాగే ఆల్మోస్ట్ 50+ పార్ట్నర్షిప్స్ కూడా చూసాం. కానీ సమస్య ఏంటంటే జైస్వాల్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు ఓకే, బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మిగతా బ్యాట్స్మెన్ అతనికంటే దారుణంగా యాంకర్ ఇన్నింగ్స్ ఆడారు. సో నార్మల్గా ఒక ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ క్రీజ్లో సెట్ అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ వచ్చి అటాక్ చేయాలి. కానీ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అలా చేయలేకపోయారు. అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ వచ్చి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు. బట్ అఫ్కోర్స్ పిచ్ అయితే వచ్చి రాగానే పెద్ద షాట్లు కొట్టేందుకు వీలుగా లేదు. ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి టైం తీసుకున్న తర్వాతే బాగా ఆడగలుగుతున్నారు. బట్ ఎనివే ఇవన్నీ చెప్పుకున్నా సరే నాకెందుకో రాజస్థాన్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఆ ఇంటెంట్ కనిపించలేదు. ఎక్కడ కూడా షాకిల్ని బ్రేక్ చేసి గట్టిగా కొట్టడానికి ట్రై చేయలేదు. ఎక్కువగా వాచ్ఫుల్ బ్యాటింగే చేశారు. అంటే చూసి జాగ్రత్తగా చివరిలో కొడదాం అన్నట్టు ఆడారు. బట్ టువర్డ్స్ ఎండ్ వాళ్ళకు అనుకున్నంత యాక్సలరేషన్ రాలేదు. మెయిల్ అట్మేర్ 8 బంతులు 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ పిచ్ మీద రాజస్థాన్ బ్యాట్స్మెన్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఎనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్కి ఇవ్వాలి. ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ కూడా మంచిగానే బౌలింగ్ చేశారు. ఎవరి ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ లేదు. సో క్లియర్లీ ఆర్సీబీ బౌలర్స్ రాజస్థాన్ బ్యాట్స్మెన్కు పర్టికులర్గా ఒక బౌలర్ని టార్గెట్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఎవరు బౌలింగ్ స్పెల్కి వచ్చినా సరే మంచి కంట్రోల్తో బౌలింగ్ చేశారు. సో స్టార్టింగ్లో భూవీ, ఎస్టైల్ మరి యాజల్వుడ్ ముగ్గురు కూడా మంచిగా పవర్ప్లేలో బౌలింగ్ చేశారు. అండ్ దెన్ మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ ఇద్దరికి కూడా మంచిగానే పడింది. శ్రేయస్ శర్మ కాస్త రన్స్కి వెళ్ళినప్పటికీ కృణాల్ పాండ్యా మరోసారి తన విసిరే టెక్నిక్ని యూజ్ చేశాడు. అండ్ దెన్ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మరోసారి పేసర్స్ మంచిగా కంట్రోల్ చేశారు. సో ఆర్సీబీ బౌలర్స్లో భూవీ, ఎస్టైల్, యాజల్వుడ్ మరి పాండ్యా ఈ నలుగురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. మెయిల్ ఆర్సీబీ బౌలర్స్ చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ను ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు.
అంటే ఈ మ్యాచ్ కోసం ఒక సైడ్ బౌండరీ పెద్దగా ఉంది, ఇంకో సైడ్ బౌండరీ చిన్నగా ఉంది. దీంతో పెద్ద బౌండరీ లెగ్ సైడ్ వచ్చినప్పుడు ఎక్కువగా ఆఫ్ సైడ్ బాల్స్ వేసేవారు. అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తీసుకున్నా చాలా మంచిగా పెట్టారు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఓవర్స్లో ఎక్కడ కూడా ఈజీ బౌండరీస్ ఇవ్వలేదు. ఆ షార్ట్ థర్డ్ మరి డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ని పెట్టి సెట్ చేసిన ప్లాన్ అయితే శాంసంగ్ అగైనెస్ట్గా బాగా వర్కౌట్ అయింది. అలాగే బౌలింగ్ చేంజెస్ కూడా పటిడార్ చాలా మంచిగా చేశాడు. సో క్లియర్లీ ఆర్సీబీ వాళ్ళు అయితే మ్యాచ్ కోసం మంచిగా హోంవర్క్ చేసుకొచ్చినట్టున్నారు. అందుకే అక్కడ కూడా కంగారు పడకుండా తమ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేశారు. మిగతా ఫీల్డింగ్ విషయంలో చూసాం, చాలా ల్యాప్స్ వచ్చాయి అండ్ ఆల్సో క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ అయితే ఒక డాలీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో ఆర్సీబీ ఫీల్డర్స్ అయితే ఆల్మోస్ట్ 3 క్యాచ్లు డ్రాప్ చేసినట్టుకున్నారు. బట్ స్టిల్ రాజస్థాన్ బ్యాట్స్మెన్ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ప్లానింగ్ అంత గట్టిగా ఉంది. సో ఆర్సీబీ టీం పిచ్ని బాగా రీడ్ చేసింది అండ్ దానికి తగ్గట్టు మంచి డెసిషన్ తీసుకున్నారు టాస్ గెలిచి. అండ్ దాని వాళ్ళ ప్లాన్స్ని పిచ్కి తగ్గట్టు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనివల్ల రాజస్థాన్ టీం 4 వికెట్స్ మాత్రమే కోల్పోయినప్పటికీ కేవలం 173 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. బట్ ఎనివే ఈ ట్రిక్కీ పిచ్ మీద అయితే కొంతవరకు రెస్పెక్టబుల్ టోటలే. కానీ రాజస్థాన్ టీం అసలు అన్నింటినీ ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలోనే చెరిపేశాడు. అసలు అతనైతే ఈ మ్యాచ్లో కంప్లీట్లీ వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. అఫ్కోర్స్ జాఫ్రా ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్లో బాగా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 6 బాల్స్ కూడా రాంగ్ షాట్స్ ఆడాడు. సో క్లియర్లీ ఇద్దరు ఇంగ్లీష్ మ్యాన్ మధ్య జరిగిన ఫస్ట్ రౌండ్ బ్యాట్లో జాఫ్రా ఆర్చర్ గెలిచాడు. బట్ నెక్స్ట్ ఓవర్ నుండి మాత్రం ఫిల్ సాల్ట్ బాగా అడ్జస్ట్ అయ్యాడు. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ సాల్ట్ మాత్రం చాలా సింపుల్గా బ్యాటింగ్ చేశాడు. చాలా ఈజీగా బౌండరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను 6 హిట్టింగ్ ఎబిలిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాంగ్ బౌండరీస్ ఉన్నప్పటికీ చాలా సునాయాసంగా తన పవర్తో కొట్టేసేవాడు. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ బ్యాట్స్మెన్ అంతా కలిసి 6లు కొడితే సాల్ట్ అక్కడ 6 6లు కొట్టాడు. సో ఫిల్ సాల్ట్ దెబ్బకి ఆర్సీబీ టీమ్ స్కోర్ అయితే పరుగులు పెట్టేసింది. పవర్ ప్లేలోనే 65 రన్స్ కొట్టేశారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ గేమ్ కిల్ అయిపోయింది. మెయిన్లీ రాజస్థాన్ బౌలర్ చాలా పూర్గా బౌలింగ్ చేశారు. ఆర్సీబీ వాళ్ళు తమ ప్లాన్స్కి తగ్గట్టు గుడ్ లెంత్ బాల్స్ వేస్తే వీళ్ళు మాత్రం ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ వేశారు. సో బ్యాటింగ్లో అలాగైతే రాజస్థాన్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఇంటెంట్ కనిపించలేదో, బౌలర్స్ దగ్గర నుండి కూడా ఇంట్రెస్ట్ లేనట్టు బౌలింగ్ చేశారు. ఏదో మ్యాచ్ ఆడుతున్నాం, బౌలింగ్ వైపు తప్పదు కదా అన్నట్టు వేశారు. బట్ అఫ్కోర్స్ సాల్ట్ అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసింది. వాళ్ళ ఒక ప్రాపర్ లైన్ అయినందుకు సెట్ అవ్వకుండా చేశాడు. అండ్ ఆల్సో సాల్ట్కి లక్ కూడా కలిసి వచ్చింది. ఒక ఎల్బీడబ్ల్యూ విషయంలో ఎంపైర్ కాల్ చూసాం. అలాగే అతను ఇచ్చిన 2 క్యాచెస్ని ఆర్ఆర్ వాళ్ళు డ్రాప్ చేశారు. ఈవెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక క్యాచ్ని కూడా రెయిన్ పరాగ్ డ్రాప్ చేశాడు. సో రాజస్థాన్ ఫీల్డింగ్ కూడా చాలా వర్స్ట్గా కనిపించింది. బట్ ఎనివే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా చేతిలో తప్పటడుగు వేయలేదు. వికెట్ పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మంచిగా పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఫిల్ సాల్ట్ అయితే 33 బంతుల్లో 65 పరుగులు చేసి కుమార్ కార్తికేయ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అయితే టైం చూసుకుంటే గేమ్ ఆల్మోస్ట్ ఆర్సీబీ చేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు 8.4 ఓవర్స్లోనే 92 రన్స్ కొట్టేశారు. అంటే ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ కొడుతున్నారు. దీంతో అప్పటికి ఆల్మోస్ట్ రన్నేబాల్ ఈక్వేషన్ వచ్చేసింది. దీంతో విరాట్ కోహ్లీ చాలా ఈజీగా గేమ్ని ఫినిష్ చేశాడు. మరి ముఖ్యంగా ఇలాంటి ఈజీ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు అతనికి ఎలా చేసేయాలో బాగా తెలుసు. సో పడిక్కలతో కలిసి విరాట్ కోహ్లీ అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. మిగిలిన అతను బ్యాటింగ్ చూసుకుంటే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ సెకండ్ మిడిల్ ఇన్నింగ్స్ కూడా 100 స్ట్రైక్ రేట్తో ఆడాడు. బట్ ఎన్నో మెల్లగా సాల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత గేర్ మార్చాడు. అట్ ది సేమ్ టైం ఈ టైంలో పడిక్కలు కాస్త టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయ్యాడు. అండ్ దెన్ 2 ఓవర్స్ ఎండ్ వచ్చేసరికి ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా గేమ్ని ఫినిష్ చేశారు. సో కోహ్లీ 45 బాల్స్లో 62 రన్స్ చేస్తే పడిక్కల్ 28 బాల్స్లో 40 రన్స్ చేశాడు. దీంతో ఆర్సీబీ టీం 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ని చేశారు. అది కూడా కేవలం 17.3 ఓవర్స్లో. సో క్లియర్లీ ఆర్సీబీ టీం అయితే చేసింగ్లు ఎక్కడ కూడా తడబడినట్టు కనిపించలేదు. ఇక ఈ మ్యాచ్లో 50 ద్వారా విరాట్ కోహ్లీ అయితే T20 ఫార్మాట్లో 150s కంప్లీట్ చేశాడు. అండ్ T20 ఫార్మాట్లో చూసుకుంటే ఇప్పటివరకు వార్నర్ మాత్రమే అలాంటి చేశాడు. అతను ప్రీవియస్గా 100 కంటే ఎక్కువ 50s కొట్టే T20 ఫార్మాట్లో. సో ఇప్పుడు అతని తర్వాత ఈ గంటను సాధించిన రెండో ప్లేయర్గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ఫిల్ సాల్ట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముందు చెప్పినట్టు ఆర్సీబీ టీం నెంబర్ 3కి వచ్చేశారు. 6 మ్యాచ్లో 4 గెలిచి 2 ఓడిపోయి 8 పాయింట్లతో నెంబర్ 3 స్పాట్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే ఈ సీజన్లో 4వ పరాజయం. అండ్ వాళ్ళు పాయింట్స్ టేబుల్ ప్రజెంట్ 7వ స్థానంలో ఉన్నారు. సో డెఫినెట్లీ రాజస్థాన్ టీం అయితే ఈ మ్యాచ్లో తమ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడలేదు. ఏదో వార్మప్ మ్యాచ్ అనేది చాలా లేజీగా ఆడారు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అయినా కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది.